హాయ్ ఫ్రెండ్స్, ఈ యొక్క పర్టికులర్ వీడియోలో ధన్లో ఉన్న బెస్ట్ ఫీచర్స్ ఏంటి అనేది మనం చూద్దాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇన్వెస్టెడ్ అంటే మనం కొన్ని బాండ్స్ కానీ ఇవన్నీ బై చేస్తాం, స్టాక్స్ అవన్నీ ఆటోమేటిక్గా ఏంటంటే అవి బై చేసి హోల్డ్ చేస్తాం పోర్ట్ఫోలియో. ఆ స్టాక్స్ అంతా కూడా వాచ్ లిస్ట్కి వచ్చేస్తుంది. ఇక్కడ దీని వాచ్ లిస్ట్ చేసుకోవటం వల్ల ఒక అడ్వాంటేజ్ ఉంది. అంటే దీనికి సంబంధించిన ఎటువంటి బోనస్ న్యూస్ కానీ, డివిడెండ్ న్యూస్ కానీ, ఈ కంపెనీకి సంబంధించిన ఏజిఎం అంటే యాన్యువల్ జనరల్ మీటింగ్ ఇవన్నీ కూడా మనకి వస్తాయన్నమాట. దాని గురించి కూడా చూద్దాం. అయితే ఈ ఫీచర్ బాగా నచ్చింది. దాని తర్వాత ఇండిసెస్, ఇది నేను పేరు పెట్టుకున్నాను. ఇండిసెస్ అంటే నేను ట్రేడ్గా ఎక్కువగా ఫిన్ నిఫ్టీ కానీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చేస్తుంటాం కాబట్టి వీటిలో నేను రిలయన్స్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు డిలీట్ అనేది చేస్తున్నాను చూడండి. అయితే ఇక్కడ రిలయన్స్ అనేది వెళ్ళిపోయింది. అయితే దీని పేరు అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు. నేను వాల్యూమ్ గెయినర్స్ ట్రాక్ చేస్తాను ఒక్కొక్కసారి. ఆ వాల్యూమ్ గెయినర్స్ అనేది ఇక్కడ పెట్టుకున్నాను. ఫ్యూచర్ అండ్ ఆప్షన్ స్టాక్స్ అనేది కొన్ని ట్రాక్ చేస్తాను అట్లా అనమాట. కొన్ని ఏంటంటే వాల్యూ అంటే కొన్ని స్టాకులు ఏంటంటే ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ కానీ, సెల్లింగ్ కానీ, బయింగ్ కానీ పెద్ద పెద్ద క్యాపిటల్తో జరుగుతుంటుంది. అవి కూడా మనం ఏంటంటే ఫిల్టర్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అయితే ఈ ఫిల్టర్ ఉంది అనమాట ఫ్రీగా దీంట్లో, అది చూద్దాం. దీంట్లో ఏంటంటే క్రియేట్ వాచ్ లిస్ట్. ఇక్కడ నేను ఒక వాచ్ లిస్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. అదేంటిది, ఫర్ ఎగ్జాంపుల్ టాప్ గెయినర్స్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా, టాప్ గెయినర్స్, టాప్ జీ అని పెట్టాను. దీనివల్ల ఏంటంటే ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోయింది. ఇక్కడ ఇప్పుడు నేను స్టాక్స్ అనేది యాడ్ చేసుకోవాలనుకోండి. ఇక్కడ జస్ట్ సింపుల్గా సెర్చ్ చేయండి. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ స్టాక్ అనేది యాడ్ చేస్తున్నాను. టీసీఎస్ యాడ్ చేద్దాం. టీసీఎస్ అనేది రావడం జరిగింది. ఆల్రెడీ టీసీఎస్ మనకు వాచ్ లిస్ట్లో ఉంది, బట్ స్టిల్ నేను ఇక్కడ ప్రెస్ చేస్తున్నాను. అయితే ఏ వాచ్ లిస్ట్లో ఉందని చూపిస్తుంది. ఫీచర్ అండ్ ఆప్షన్స్లో ఉంది ఆల్రెడీ, బట్ నేను ఎక్కడ యాడ్ చేయాలనుకుంటున్నాను. టాప్ జీ అంటే టాప్ గెయినర్ కదా, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. దానికి యాడ్ చేసేస్తే ఆటోమేటిక్గా టాప్ గెయినర్స్ మనం ఏదైతే వాచ్ లిస్ట్ అనేది పెట్టుకున్నాం దాంట్లోకి వచ్చేసింది. ఇక్కడ వచ్చేసింది, యాడ్ చేసుకున్నాం. ఓకేనా, ఆల్రెడీ ఫీచర్ అండ్ ఆప్షన్స్లో కూడా ఉందని చెప్తుంది. ఉంది ఇక్కడ చూడండి ఫీచర్ అండ్ ఆప్షన్స్. అయితే నెక్స్ట్ ఏంటంటే ఆర్డర్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ ఇన్వెస్ట్ చేసింది కదా, దీనికి చూడండి లాక్ ఉంది. మనం దీన్ని చేంజ్ చేయలేము పోర్ట్ఫోలియోని, ఎందుకంటే ఇవన్నీ మనం హోల్డ్ చేస్తాం. దీన్ని లాస్ట్కి తీసుకెళ్ళాం. దీంతో పెద్దగా పని లేదు అనుకుంటే లాస్ట్కి తీసుకెళ్ళొచ్చు. ఓకే, ఈ విధంగా ఏంటంటే చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు అవసరం లేదు అనుకుంటే, టాప్ గెయినర్స్ వాచ్ లిస్ట్ అవసరం లేదనుకుంటే కూడా డిలీట్ చేయొచ్చు. అండ్ లేకపోతే రీనేమ్ కూడా చేసుకోవచ్చు. అది టాప్ గెయినర్ కదా, స్పేస్ ఇచ్చి GAINER టాప్ గెయినర్స్ పెట్టేసాం. ఓకేనా, GAINERS. ఇప్పుడు అది రీనేమ్ అయిపోయింది అనమాట. చూడండి ఇక్కడ టాప్ గెయినర్స్ అనేది వచ్చింది. ఇది బాగా నచ్చింది. దాని తర్వాత మనకేంటంటే కార్పొరేట్ యాక్షన్స్. ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళకి చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి కార్పొరేట్ యాక్షన్స్లో బాగా నచ్చింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అన్ని స్టాక్స్ అంటే మనకి మార్కెట్లో ఉన్న అన్ని స్టాక్స్ గురించి కావాలంటే కూడా అన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు ఇన్ని స్టాక్స్ నాకెందుకు, ఓన్లీ వాచ్ లిస్టు మనం ఏదైతే ట్రాక్ చేస్తున్నామో వాచ్ లిస్టు, ఆ వాచ్ లిస్ట్కి సంబంధించి ట్రాక్ చేసుకోవచ్చు. లేదు అవి కూడా మనకు అక్కర్లేదు, ఓన్లీ పోర్ట్ఫోలియో స్టాక్ సంబంధించిన అంటే మన పోర్ట్ఫోలియో ఉంది కదా దానికి సంబంధించిన ఏమన్నా కార్పొరేట్ యాక్షన్స్ ఉంటే అవే చూడాలంటే ఇక్కడ చూడొచ్చు. అయితే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏంటంటే మనం టుడే చూడొచ్చు, అప్కమింగ్ అంటే రానున్నది, టుడే అంటే ఈ రోజుది, పాస్ట్ అంటే అయిపోయింది, మొత్తం కూడా చూడొచ్చు అనమాట. ఓకే, అయితే ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే ప్రస్తుతానికి ఆల్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మన పోర్ట్ఫోలియో ఉన్న స్టాక్స్ గురించి ఎటువంటి డివిడెండ్స్ కానీ ప్రకటించట్లేదు కాబట్టి ఆల్ అనేది సెలెక్ట్ చేశాను. అయితే చూడండి డివిడెండ్స్ కావాలంటే డివిడెండ్స్ ఇవన్నీ కూడా డివిడెండ్స్ ప్రకటిస్తుంది. ఓన్లీ ఈరోజు ఏం ప్రకటిస్తుంది డివిడెండ్స్ అంటే మనకి KPI గ్రీన్ ఎనర్జీ, నాట్కో ఫార్మా అండ్ మ్యాన్కైండ్ అల్యూమినియం కంపెనీ, మనాక్సియా అల్యూమినియం కంపెనీ వీళ్ళంటే డివిడెండ్ ఇస్తున్నారు. అయితే ఎంత ఇస్తున్నారు అంటే కూడా చూడండి, నాట్కో ఫార్మా 7 రూపీస్ ఇచ్చింది, KPI గ్రీన్ ఎనర్జీ 25 పైసా అనేది ఇచ్చింది. అదేవిధంగా ఈరోజు బోనస్ ఏమన్నా ఉందంటే వీర్ గ్లోబల్ ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్ కంపెనీ ఏంటంటే 1:1 అంటే మన దగ్గర ఒక షేర్ ఉందనుకోండి, వాళ్ళు ఒక షేర్ అనేది ఈరోజు మనకి యాడ్ చేయడం అనేది జరుగుతుందనమాట. సో అది నెక్స్ట్ పాస్ట్ అంటే జరిగిపోయినవి కావాలి అంటే కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఎనీహౌ ఇది వెరీ బ్యూటిఫుల్ ఫీచర్ అని చెప్పొచ్చు. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనకి బోనస్ కంపెనీ ఏంటంటే ఒక షేర్ ఉంటే ఇంకో షేర్ ఇవ్వటం కానీ, లేకపోతే 4 ఉంటే 5 ఇవ్వటం, 5 ఉంటే 4 ఇవ్వటం. ఇక్కడ చూడండి ఫోకస్ బిజినెస్ సొల్యూషన్స్ 5 షేర్కి 4 షేర్లు అనేది వాళ్ళు అనౌన్స్ అనేది చేస్తున్నారనమాట. నెక్స్ట్ రైట్స్ ఇష్యూ ఏదైనా ఉంటే కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది.
సో ఏజిఎం, యాన్యువల్ జనరల్ మీటింగు అండ్ ఎక్స్ట్రాడినరీ జనరల్ మీటింగ్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎమర్జెన్సీగా కంపెనీలో ఏదైనా మీటింగ్ జరుగుతుంటే కూడా దాన్ని మనం ఎక్స్ట్రాడినరీ జనరల్ మీటింగ్ అంటాం. ఒక్కొక్కసారి ఏంటంటే సీఈఓని తీసేయటం, లేకపోతే కంపెనీని వేరే కంపెనీని బై చేయటం, లేకపోతే సడన్గా ఏదైనా ప్లాన్ వస్తే వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఏంటంటే ఈ మీటింగ్ అనేది అరేంజ్ చేసుకుంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే మనకు తెలియటం వల్ల కంపెనీ యొక్క ఫ్లక్చుయేషన్స్ అనేది అర్థమవుతాయి. ఓకే, దాని తర్వాత చూసుకున్నట్టయితే కార్పొరేట్ యాక్షన్స్ తర్వాత న్యూస్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనకేంటంటే బ్రేకింగ్ న్యూస్ ఉంటాయి కొన్ని. బ్రేకింగ్ న్యూస్ అనేది మనకి అన్ని ట్రాక్ చేయలేము, మనం బిజీగా ఉండొచ్చు. ఈ బ్రేకింగ్ న్యూస్ అనేది ఆన్ చేసుకోవడం వల్ల మనకి చాలా హెల్ప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బీఐ మీటింగ్ అనేది జరుగుతుంది ఈరోజు. ఆ న్యూస్ అనేది ఏం జరిగింది అనేది తెలుసుకోవాలంటే సింపుల్గా ఆన్ చేసుకుంటే మనకేంటంటే ఆర్బీఐ మొన్న ఏం చేసింది, రేట్ అనేది పెంచలేదు. ఇమీడియట్గా మనకేంటంటే అక్కడ ఎప్పుడైతే మీటింగ్ అనేది అయిపోయిందో, అది జరుగుతుందో వెంటనే వీళ్ళు ఏంటంటే అప్డేట్ చేస్తారనమాట. అప్డేట్ చేయగానే మనకేంటంటే అక్కడ నోటిఫికేషన్ రావడం అనేది జరుగుతుంది. ఓకే, దాని తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కామెంటరీ అండ్ ఇండియన్ గవర్నమెంట్ కన్సిడరింగ్ రైస్ ఎక్స్పోర్ట్స్ ట్యాక్స్. ఓకే, ఈటీ సైడ్. సో ఇక్కడ ఇప్పుడు చూడండి, ఇప్పుడు వచ్చింది మనకి నోటిఫికేషన్ అనేది 1 minute ago. ఇండియన్ గవర్నమెంట్ కన్సిడరింగ్ రైస్ ఎక్స్పోర్ట్ ట్యాక్స్ అనమాట. సో ఇప్పుడు మనకి రైస్ ఎక్స్పోర్ట్ చేస్తున్న కంపెనీలు అనేది కూడా వాటిలో ఫ్లక్చుయేషన్ వస్తుంది. ఇక్కడ న్యూస్ వచ్చింది కాబట్టి అది చాలా హెల్ప్ అవుతుంది. దాని తర్వాత బ్లాక్ డీల్ జరుగుతున్నాయి, బల్క్ డీల్ జరుగుతున్నాయి, అవన్నీ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. చూడండి, అసలు ఈ న్యూస్ ఏంటి అనేది మనకు కన్ఫ్యూజన్గా ఉంటుంది కదా. ఇక్కడ వచ్చేసరికి బ్లాక్ డీల్ అని ఉంది. సో ఇది ఓకే, ఇది బ్లాక్ డీల్ జరుగుతుంది దీంట్లో అని చెప్పేసి ఒక ఐడియా రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే మొత్తం కూడా న్యూస్ అనేది మనకి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది ఉంటాయి ఒక సిస్టమాటిక్ మేనర్లో. దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే మూవర్స్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ షార్ట్ టర్మ్ ట్రేడర్స్కి. టాప్ గెయినర్ నేను ట్రాక్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, హెచ్డిఎఫ్సి లైఫ్ 3.6% అలా పెరిగింది. ఎస్బీఐ లైఫ్. సో ఇన్సూరెన్స్ కంపెనీలు టాప్ గెయినర్స్లో ఉన్నాయి. టాప్ లూజర్స్లో ఏమున్నాయి, టాటా కన్సల్టెన్సీ, ఐచరు, నెస్ట్లీ, ఇవి కనిపిస్తున్నాయి. సో వీటిలో కూడా ఏంటంటే మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ బ్రేక్అవుట్, బ్రేక్ డౌన్ ఏదైనా జరుగుతున్నా కానీ మనం పార్టిసిపేట్ చేయొచ్చు. ఎనీహౌ, దాని తర్వాత వెరీ ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే 52 వీక్ హై. చాలామంది అడుగుతున్నారు ఇవన్నీ ఎక్కడ మనం స్కాన్ చేయొచ్చు అంటే ఇక్కడ చేసేసుకోవచ్చు. చూడండి, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఏంటంటే మనకి 52 వీక్ హైలో ట్రేడ్ అవుతుంది. రెయిన్బో చిల్డ్రన్ మెడికేర్ వచ్చేసరికి ఇది కూడా 52 వీక్ హైలో ట్రేడ్ అవుతుంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ టాప్ గెయినర్స్ వచ్చేసరికి ఐ థింక్ ఏంటంటే ఓన్లీ ఫ్యూచర్ అండ్ ఆప్షన్ సెగ్మెంట్ నుంచి తీసుకున్నారు. అదేవిధంగా 52 వీక్ హై వచ్చేసరికి ఐ థింక్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ NSE 500 నుంచి తీసుకోవడం అనేది జరిగింది. దాని తర్వాత అంటే వాచ్ లిస్ట్ అనమాట అది. దాని తర్వాత 52 వీక్ లోలో స్టాక్స్ అయితే కనిపించట్లేదు. వాల్యూ మనం అనుకున్నది కదా, కొన్ని కంపెనీలు ఎక్కువగా కొన్ని కోట్లు బయింగ్ అని సెల్లింగ్ అని ఎక్కువగా వాల్యూతో జరుగుతుంది. ముఖ్యంగా అదానీ ఎంటర్ప్రైజెస్లో జరుగుతుంది, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు. జనరల్గా ఏంటంటే ఫ్రెండ్స్, మనకి నిఫ్టీ 50 కంపెనీల్లో ఓ టాప్ హెవీ వెయిట్స్ ఉన్నాయి కదా, వాటిలో హైయెస్ట్ వాల్యూ అనేది డైలీ కూడా ట్రేడ్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. బట్ మనకి ఏదైనా వేరే కంపెనీలు ఏదైనా కనిపించినా అండ్ ఏదైనా డిఫరెంట్గా అనిపించింది, లైక్ పర్సంటేజ్ స్ట్రాంగ్గా ఉంది అంటే కూడా మనం అక్కడికి వెళ్ళి చెక్ చేయొచ్చు, దాంట్లో ఏదైనా ప్యాటర్న్ ఉందా అని చెప్పేసి. అదేవిధంగా బై వాల్యూమ్ గెయినర్స్ మనం చూస్తుంటాం కదా, టాప్గా ఎన్టీపీసీలో ట్రేడ్ జరుగుతుంది. ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ వాల్యూమ్ పెరుగుతుంది అండ్ ప్రైస్ పెరుగుతుందంటే దాంట్లో మనం బయింగ్ ఆపర్చునిటీ అనేది తీసుకోవచ్చు. వాల్యూమ్ పెరుగుతుంది, ప్రైస్ తగ్గుతుందంటే దాంట్లో మనం షార్టింగ్ ఆపర్చునిటీ అనేది తీసుకోవచ్చు. దానికోసం ఏంటంటే ఇక్కడ ఏ స్టాక్స్లో హైయెస్ట్ వాల్యూమ్స్ అనేది జనరేట్ అవుతున్నాయి అనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఓన్లీ బయర్స్, మనకి స్విట్జర్లాండ్లో ఓన్లీ బయర్సే ఉన్నారు, సెల్లర్స్ ఎవరు లేరు. ఎందుకంటే దానికి అంత డిమాండ్ ఉంది ప్రస్తుతం. మనం ఇది గ్లాండ్ ఫార్మల్ కూడా అబ్జర్వ్ చేసాం. ఆ రోజు అప్పర్ సర్క్యూట్కి వెళ్ళింది, అందరూ బయర్సే ఉన్నారు. అప్పర్ సర్క్యూట్కి వెళ్ళినా సరే సెల్లర్ ఎవరు లేరు అనమాట. అట్లాంటివి కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇది మూవర్స్. ఇక ఇండిసెస్, ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది గ్లోబల్ క్యూస్ అన్నీ కూడా ఏం చూడాలి అంటే ఇవి చూడాలి. ప్రస్తుతం మనకి యూకే, జర్మనీ, ఫ్రాన్స్, ఓకే, టాప్ 3 అనమాట. దాని తర్వాత యుఎస్, దాని తర్వాత ఏషియన్ మార్కెట్, జపాన్, ఇవి మెయిన్గా చూడాలి మనం. అయితే దీంట్లో ఏంటంటే ఎన్ఎస్సికి సంబంధించిన ఇండిసెస్ అనేది చూడాలంటే నిఫ్టీ బ్యాంక్, ఫిన్ నిఫ్టీ, ఇండియా విక్స్, నిఫ్టీ స్మాల్ క్యాప్, ఇవన్నీ కూడా మనం ఇక్కడ చెక్ చేయొచ్చు. అంటే గ్రీన్లో ఉన్నాయా, రెడ్లో ఉన్నాయా అని చెప్పేసి. అయితే దీంట్లో ఆప్షన్ చైన్ అనేది కూడా ఉంటుంది, దాని గురించి చూద్దాం. దాని తర్వాత రీసెంట్ అనేది కూడా మనకు చాలా హెల్ప్ అవుతుంది. అంటే రీసెంట్గా మనం ఏమేం స్టాక్స్ అనేది ట్రాక్ చేసాం అనేది కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకు కొన్ని స్టాక్స్ మీద ట్రాక్ చేస్తుంటాం, యాడ్ చేస్తాం, అవి పెరిగినాయా తగ్గినాయా అని చెక్ చేస్తాం కదా, అవన్నీ రీసెంట్ ట్యాబ్లోకి రావడం జరుగుతుంది. అక్కడికి వెళ్తే మనకి ఏంటంటే ఇప్పుడు ఏది మనం సెర్చ్ చేసామనేది అక్కడ కనిపిస్తుంది అనమాట. అయితే ఇక్కడ మనం ఆప్షన్ చైన్ ఉంది కదా, మనం వాచ్ లిస్ట్లోంచి కూడా వెళ్ళొచ్చు. ఓకే, వాచ్ లిస్ట్లోంచి వెళ్దాం, ఈజీగా ఉంటుంది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్, ఇండిసెస్కి వెళ్దాం. ఇండిసెస్కి వెళ్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూస్తే ఫిన్ నిఫ్టీ ఈరోజు ఎక్స్పైరీ ఉంది కాబట్టి చూడండి, ఇక్కడ మనకి దీంట్లో ఆప్షన్ చైన్ అనేది ఉంది. ఇక్కడ పైన టాప్లో ఇక్కడ మార్కెట్ ఉంది కదా, ఫిన్ నిఫ్టీ ఆప్షన్ చైన్.
దీంట్లో ఆప్షన్ చైన్ నుంచి కూడా మనం ఏంటంటే ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క పర్టికులర్ కాల్ అనేది మనం బై చేయాలనుకుంటే కూడా ఇక్కడ నుంచి బై చేసుకోవచ్చు. ఫస్ట్ చూడండి, ఫర్ ఎవర్ ఆర్డర్ పెట్టొచ్చు, సెట్ అలర్ట్ పెట్టుకోవచ్చు. అలర్ట్ పెట్టుకోవాలంటే వాచ్ లిస్ట్కి యాడ్ చేసుకోవచ్చు దీన్ని ట్రాక్ చేయాలంటే. అండ్ బాస్కెట్ అనమాట. బాస్కెట్ అంటే ఒక్కోసారి మనం స్ట్రాటజీ డిప్లాయ్ చేస్తాం. స్ప్రెడ్స్ అంటాం కదా, ఒక కాల్ బై చేయడం, ఇంకో కాల్ సెల్ చేయడం, లేకపోతే స్ట్రాంగిల్స్ అలా ఏంటంటే ముందు యాడ్ చేసుకొని బాస్కెట్లో అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ కొడితే ఆటోమేటిక్గా బాస్కెట్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. దాని తర్వాత చార్ట్ మీద చూడాలి ఈ యొక్క అనుకుంటే కూడా చార్ట్ అనే దాని మీద ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ బై చేయవచ్చు, సెల్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఫీచర్ అనేది చాలా హెల్ప్ అవుతుంది ఆప్షన్స్ చైన్ అనేది మనం వాచ్ చేయాలనుకుంటే కూడా. ఓకేనా, సో ఈ విధంగా ఏంటంటే దీంట్లో బెస్ట్ ఫీచర్స్ అనేది ఉన్నాయి. అండ్ ఒకవేళ అకౌంట్ అనేది ఓపెన్ చేయాలనుకుంటే కూడా కింద లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను, ఇది పిన్ చేస్తున్నాను. దాని ద్వారా మీరు అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. ఓకే, సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ధన్ అప్డేట్ ఫ్రెండ్స్. ఓకే, ఇంకా ఏదైనా అప్డేట్స్ ఉన్నా డెఫినెట్గా మీతో షేర్ చేస్తాను. అండ్ మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.